హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య రిలీజ్ అయిన ఓటీటీలో రిలీజ్ అయిన కల్వాన్ మూవీ ఒక స్టోరీ డీకోడ్ ఎలాగో చూద్దాం. ముఖ్య తారాగణం వచ్చేసి జీవి ప్రకాష్, ఇవానా, భారతీ రాజా గారు. భారతీ రాజా ఫేమస్ డైరెక్టర్. అయితే ఈయన ఎంత ముసలాయన అయిపోయాడని నాకు తెలీదు. చాలా 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 ముసలి పాత్రలో కనిపిస్తాడు. సినిమా మొత్తంగా చూస్తే కేవలం 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇద్దరు ఫ్రెండ్స్, దొంగలుగా ఉండే ఇద్దరు ఫ్రెండ్స్, అందులో జీవి ప్రకాష్కు ఉండే ఒక గర్ల్ ఫ్రెండ్ ఇవానా, భారతీ రాజా. వీళ్ళ నలుగురు పైన బేస్ అయి ఉంటుంది. మంచి ఫారెస్ట్ లొకేషన్లో తీసిన సినిమా. ఆ, దీంట్లో మూవీ వాల్ పేపర్స్ అవి చూస్తే ఇదేమన్నా థ్రిల్లరా లేకపోతే హారరా ఏంటి అన్నట్టు అనిపిస్తుంది. ఎలిఫెంట్ ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. సో ఇది థ్రిల్లర్ ఏమో హారర్ ఏమో అనుకున్నాను, కానీ థ్రిల్లర్ కాదు, నార్మల్ ఫ్యామిలీ సెంటిమెంటే. అయినా కూడా చాలా డెప్త్గా ఉంటుంది సినిమా. రూట్ కానీ లేకపోతే ఏమంటారు సోల్ కానీ చూసుకుంటే, మనం జనరల్లీ మనం పేరెంట్స్ని తిట్టుకుంటూ ఉంటాం. ఏం చేశారు నా పేరెంట్స్ ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, నా మీద ఎప్పుడు తిడుతూ ఉంటారు, అట్లా మనం ఫీల్ అవుతూ ఉంటాము. కానీ ఒక పేరెంట్స్ అనేది వాళ్ళే లేని అనాథలుగా ఆర్ఫన్గా పెరిగిన ఒక అబ్బాయి నిజంగా ఒక పేరెంట్ సడన్గా వస్తే అతని రూల్స్ ఎలా ఉంటాయి, మీన్ డిఫరెన్స్ని విత్ ఇన్ 5 మినిట్స్లో ఆ డిఫరెన్స్ మనకి చూపిస్తారు డైరెక్టర్. అంటే మామూలుగా ఈ తిట్టడం మీద టోటల్గా ఒక స్లో ప్రాసెస్ ఉంటుంది. పుట్టిన తర్వాత పెంచటం, తర్వాత కొడుకుల్ని తిట్టడం, ఏంటి నువ్వేం దేనికి పనికిరా అంటే, ఒక నార్మల్గా పెరిగిన వాడికి ఇదంతా చాలా విచిత్రంగా అట్లా అనిపిస్తుంది. కానీ ఒక తండ్రి ఒక కొడుకుని తిడుతున్నాడని దాని వెనకాల అతను ఎంత కష్టపడతాడు, దాని వెనకాల అతను ఏంటి, అతని ఫీలింగ్ అనేది టోటల్గా సూపర్బ్గా చూపించిన మూవీ. స్టోరీలోకి వెళ్తే, స్టోరీ ఒక ఇద్దరు దొంగలు ఒక ఊరు మొత్తం, ఒక అడవి పక్కన ఉండే ఊర్లో దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉంటారు. చిన్న చిన్న దొంగతనాలు. సడన్గా ఒకరోజు ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి అక్కడ పట్టుబడిపోతారు. పొద్దున్న వరకు ఆమె లాక్ చేసి పెడుతుంది వాళ్ళని. ఆ తర్వాత ఆ అమ్మాయితోటి జీవి ప్రకాష్ ప్రేమలో పడతాడు. ఆ ప్రేమలో పడి ఆమెను ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి, ఒక ఆర్ఫనేజ్ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి అక్కడ పెయింట్స్ వేసే పని చేయమంటుంది హీరోయిన్. సో అలా ఆ ఇంటికి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత ఈ ఇవానాకి ఇష్టమైన ఒక తాతగారిని చూసి ఆ తాతగారిని అక్కడి నుంచి ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని అనుకుంటాడు జీవి ప్రకాష్. అలా అందరినీ ఒప్పించి ఫైనల్లీ ఆ తా తాతయ్యనే తాతనే ఇతను నేను అడాప్ట్ చేసుకుంటాను అని చెప్పి కన్విన్స్ చేసి బస్సులో తీసుకొస్తూ ఉంటాడు. బస్సులో తీసుకొచ్చే క్రమంలో వీళ్ళు ఫ్రెండ్స్ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారంటే, మన ఫారెస్ట్ దగ్గర ఏనుగుల చేత చంపబడితే 4 లక్షలు వస్తాయి. సో ఈ ముసలోడిని అక్కడికి వేసేస్తే, అలాగని చచ్చిపోతే మనకి ఫ్రీగా 4 లక్షలు వస్తాయనే ప్లాన్లో నేను తీసుకొస్తున్నా అని చెప్తాడు. సో స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఆ ముసలాయన ఆ ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత ముసలాయన ఎక్కడ ఉంటున్నాడు అని చెప్పి వీళ్ళ గర్ల్ ఫ్రెండ్ అమ్మాయి ఇవానా కూడా వస్తుంది. సో ఇదంతా కాస్త ఫన్గా ఉంటుంది. ఆ తర్వాత సడన్గా ఆ ఊర్లోకి ఒక పులి వస్తుంది. ఆ పులిని ఈ ముసలాయన తనకున్న టాలెంట్ తోటి వెళ్ళిపోయేలా చేస్తాడు. తర్వాత ఏం చెప్తాడంటే, నేను ఇంతకుముందు 40 ఇయర్స్ పాటు సర్కస్లో చేసేవాడిని, అప్పుడు నాకు ఇదంతా అలవాటు, పులుల్ని వాటిని జంతువులకు ఉండే భాషని అర్థం చేసుకోవడం నాకు అలవాటు అంటాడు. సో అలా ఊర్లో వాళ్ళందరూ ఈ ముసలాయన్ అంటే పడిచేస్తూ ఉంటారు. అతన్ని ఒక ఊరి పెద్దలాగా గౌరవిస్తూ ఉంటారు. ఇదంతా ఈ జీవి ప్రకాష్కి వాళ్ళ ఫ్రెండ్కి నచ్చేది కాదు. అయినా కూడా తప్పక భరిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇతను ఈ ముసలాయన వీళ్ళని అడాప్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక పెద్దరికం చేస్తూ ఉంటాడు. వాళ్ళ చేత పని చేపిస్తూ ఉంటాడు. వాళ్ళకి వచ్చిన డబ్బంతా ఇతనే తీసుకుంటూ ఉంటాడు. ఇదంతా వాళ్ళిద్దరికి ఏమో చిరాకు తెప్పిస్తుంది అని చూసే మనకు మాత్రం ఒక పేరెంట్ కొడుకుని ఇలాగే అన్నమాట చూసుకునేది అనిపిస్తుంది. ఆ తర్వాత ఒకరోజు అనుకోకుండా మళ్ళీ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాల్సి వస్తుంది. సారీ, ఒకరోజు ఇవానా వీళ్ళింటికి వచ్చి ఇతనికి కొత్త బట్టలు ఇస్తుంది. ఆ అమ్మాయిని, ఇదిగోరా నువ్వు సంపాదించిన డబ్బే, 1000 రూపాయలు తీసుకెళ్ళి ఆ అమ్మాయిని మొత్తం సిటీలో
తిప్పి ఏమైనా కావాలంటే కొనిపించు అని చెప్పి ఆ ముసలాయన డబ్బులు ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ సిటీకి వెళ్ళి షాపింగ్ మాల్స్ అవి తిరిగిన తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత ఈ ముసలాయన నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నా పని చేయిస్తున్నాడు కానీ డబ్బులు ఇవ్వట్లేదు అని ఏవో కంప్లైంట్స్ చెప్తాడు జీవి ప్రకాష్. దానికి అప్పుడు ఇవానా చెప్తుంది, పిచ్చోడా నువ్వు ఫారెస్ట్ ఆఫీసర్ని కలిసి ఫారెస్ట్లో జాబ్ కోసం అడిగితే 2 లక్షలు అడిగారన్నావు కదా, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నే కలిసిన నీకు కావాలనుకున్నా నువ్వు కావాలనుకున్న ఆ జాబ్నే అతను కష్టపడి రోజంతా నుంచొని ఆఫీస్ ముందు వాళ్ళని ఒప్పించి మరీ నీకు ఆ జాబ్ వచ్చేలాగా చేశాడు అని చెప్తుంది. ఆ ఆఫర్ లెటర్ని కూడా చూపిస్తుంది. ఎలా వచ్చింది అంటే, అంతకుముందు పులిని ఏదైతే తరిమాడో ఆ వీడియో వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్ చూసి ఇతను ఇంత పెద్ద టాలెంటెడ్ పర్సన్ అనమాట అని చెప్పి వాళ్ళే లేచి నుంచొని అతనికి నమస్కారం పెడతారు. ఆ సీన్ బాగుంటుంది. ఆ తర్వాత అలా రియలైజ్ అయిన జీవి ప్రకాష్ ఇది రియలైజేషన్ ఫేస్ అనుకుంటుండగా ఇతను జీవి ప్రకాష్ ఫోను ఇవానా దగ్గర ఉండిపోవటం, ఆ ఫ్రెండ్ ఈమె కాల్ చేయటం, అరే ఇప్పుడు మనం చంపేయచ్చురా అనటం అని వింటుంది. సో వీళ్ళు ఈ ముసలాయిని చంపడానికి తీసుకొచ్చారే తప్ప అడాప్ట్ చేసుకోలేదనే విషయం తెలిసి ఆ ముసలాయనకి చెప్తుంది. జీవి ప్రకాష్, ఇవానా, భారతీరాజా ముగ్గురు మాట్లాడుకుంటుండగా భారతీరాజా తన అసలు ఎందుకు అడాప్ట్ చేసుకున్నందుకు తను ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యానో చెప్పటం మొదలు పెడతాడు. గత 40 సంవత్సరాలుగా నేను ఒక సర్కస్లోనే ఉంటున్నాను. 20 సంవత్సరాల పాటు ఆ సర్కస్ అంటే ఒక పిచ్చిలాగా ఉండేది. మెల్లిమెల్లిగా సినిమాలు వచ్చిన తర్వాత మా సర్కస్ గురించి జనాలు రావడం తగ్గిపోయారు. ఆ తర్వాత టీవీలనే వచ్చినాక టోటల్ సర్కస్ మూతబడింది, జంతువులు చచ్చిపోయినాయి, ఫ్యామిలీస్ నాశనం అయిపోయినాయి. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాను ఓల్డ్ ఏజ్ హోమ్కి. అప్పుడు మీరిద్దరు వచ్చి నన్ను అడాప్ట్ చేసుకుంటున్నాగా నాకు సంతోషం అనిపించింది అని రివీల్ చేస్తాడు. ఆ స్టోరీ సీన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఆ తర్వాత ఈ అమ్మాయి వీళ్ళు కాదులే అని చెప్పి మళ్ళీ తీసుకెళ్తాడు. అలా ఈ ఉద్యోగం రావటం, పెళ్ళి చేసుకోవటంతో ఇక్కడే మళ్ళీ ఇక్కడ ఈ ముసలాయన్ మళ్ళీ అడవిలో పోవటం, అడవిలో గుంటలో పడిపోవటం, మళ్ళీ ఏనుగులు రావటం, ఇదంతా క్లైమాక్స్గా షూట్ చేస్తారు. సో టోటల్లీ ముసలాయన వీళ్ళని ఒక అడాప్ట్ చేసుకోవటం, వాళ్ళని ఒక పేరెంట్ లాగా ట్రీట్ చేయటం, ఈ సీన్స్ చాలా చాలా టచింగ్గా ఉంటాయి. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా అద్భుతమైన సినిమా అనిపించింది నాకు. మీకు టైం ఉంటే మీరు కూడా వాచ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ హరీష్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.